హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఖచ్చితంగా విజయం సాధిస్తాను అనే నమ్మకంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 100% జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తారు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ము చేస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే జనసేన పార్టీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ముఖ్యమంత్రి దగ్గర నుంచి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వరకు ఏ విధంగా దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, జరుగుతున్న సంఘటనలు కూడా. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటి అంటే, ఈ విధంగా చేస్తూ ఉన్నారు. సరే, తెలుగుదేశం జనసేనకు ఇంత కోపం ఉందని చెప్పేసి ప్రజలు ఇంకా అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిని మనం మోసం చేసి మనం నష్టపోయామని వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఎక్కడికెక్కడ వెళ్తున్నా కానీ కోట్లాది మంది జనాలు వాళ్ళ అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడంలో బీజేపీ కూడా వచ్చి చేరింది. ముఖ్యంగా ఈ మధ్య కొత్తగా ఎమ్మెల్సీ సీట్ వచ్చినటువంటి సోము వీర్రాజు, ఈయన మనకు తెలిసిందే తెలుగుదేశం పార్టీకి బద్ద వ్యతిరేకి. ఈయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని నాశనం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకు 40%, 10%, 20% తీసుకొస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేవకుండా తొక్కుతాం, లేవకుండా చేస్తాం, అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండదు అనే విధంగా మాట్లాడుతున్నారంటే నిజంగా వీళ్ళు రాజకీయ నాయకులని చెప్పుకునే అమాయకుల, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆయన దగ్గర ఒక ఏదో అంటారు కదా, ఆయన దగ్గర చంద్రబాబు గారి దగ్గర మంచి మాట కోసమో మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తే చంద్రబాబు నాయుడు మనల్ని నమ్ముతాడని అనుకుంటున్నాడో ఏమో కానీ సోము వీర్రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీలో నుంచి అడుగుపెట్టి ఈ రోజుటి వరకు కూడా ఆయనకున్న 40% ఓటింగ్, ఎంతమంది నాయకులు వచ్చినా ఎంతమంది నాయకులు పోయినా ఈ మధ్యకాలంలో నెంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి కూడా వెళ్ళి డైరెక్ట్గా మీ పార్టీలే కూడా వచ్చి చేరినట్టుగానే ఆయన ప్రకటించుకున్నప్పటికీ తల్లి చెల్లి ఎంతోమంది నాయకులు వెళ్తుపోతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు, అభిమానులు ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ మేము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని నాశనం చేస్తాం, తొక్కేస్తామంటే అంతకంటే అవివేకం మరొకటి లేదు. ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏమిటో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీకి, అమిత్ షాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టే ఇప్పటికి కూడా గజ వణికిపోతున్నాడు. పవన్ కళ్యాణ్కి తెలుసు కాబట్టే రాకపోయినా నవ్వు వచ్చినట్టు యాక్ట్ చేస్తూ చిన్న చిన్న సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇలాంటి జగన్ మీద సెటర్ లేపించి ఆనందపడుతున్నారు. ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మీరు తొక్కేస్తాం, పాతేస్తామంటే బీజేపీకి మొన్న వచ్చిన 5 సీట్లు 6 సీట్లు ఈసారి 1 సీటు కూడా రాకుండా 0కు పడిపోవటం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని, జగన్మోహన్ రెడ్డి గారి ఓటర్లను, బీజేపీని ఉత్తర భారతదేశంలోనో, మహారాష్ట్రలోనో, హర్యానాలోనో, ఢిల్లీలోనో చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, కార్యకర్తలు మీ బీజేపీ పార్టీ కార్యకర్తలాగా తెలివి తక్కువ వాళ్ళు కాదు. నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, చాలామంది మేధావులు కూడా చెప్తా ఉన్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడంలో ముందుకు వచ్చింది కాబట్టి ఇప్పటికైనా విమర్శించడంలో తప్పు లేదు, అంతేగాని ఇట్లాంటి విమర్శలు చేయొద్దని మరొకసారి కోరుతున్నాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.